తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే ఫస్ట్ హెల్త్ చెకప్ అప్పుడు బయటపడిందా డిసీజ్ ఉందా? ఏంటిది అనుకున్న డిసీజ్? దాన్ని మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటారు. ఓకే. ఆమెకి ఫస్ట్ ఐ ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు 97 అనుకుంటా, దీపావళి. ఊరెళ్ళాము. అప్పుడు చెన్నైలో ఉన్నా. ఊరెళ్తే రాత్రి అంతా టపకాయలు కాల్చారు. మార్నింగ్ లేసి మళ్ళీ చెన్నై షూటింగ్కి ఏదో వెళ్ళాలి. బయలుదేరుతుంటే నాకు కొంచెం కన్ను మసగ్గా ఉందండి, ఒక కన్ను అని. ఓకే. అంటేను రాత్రి ఇవన్నీ కాల్చారు కదా, ఆ పొగ ఇది ఉంటుందేమోలే చూద్దామని చెప్పున్నాను. నేను అప్పుడు మాలేసి ఉన్నా అయ్యప్ప డ్రెస్. చెన్నై వెళ్ళిపోయాక చిన్న పాప షీఈస్ 3 months or 4 months అంతే. తనకి వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ వేయించి, ఆ డాక్టర్ పక్కనే ఐ హాస్పిటల్ ఉంది చిన్నది. అదేదో అన్నావు కదా చూపించుకొని వెళ్దాం పదా ఊరికనే క్యాజువల్గా అని క్యాజువల్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఈ కన్ను ఈ మాదిరి కొంచెం మసగ్గా ఉంది. ఈ కన్ను మూసి చూడమంటే టోటల్ బ్లైండ్. ఏం కనిపిస్తుంది అంటే నాకేం కనిపించట్లేదంట. షాక్. నేను ఏం అర్థం కాలే అసలు. కనిపించకపోవడం ఏంటి, బాగా చూడాను అన్నాడు. నాకేం కనిపించట్లేదంట ఈ కన్ను మూస్తే. అప్పుడు డాక్టర్ కూడా కంగారు పడ్డాడు. ఆయన ఏదో గబగబా ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. మీరు ఇమీడియట్గా విజయ ఐ హెల్త్ కేర్ అక్కడికి పెద్ద హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళమంటే అప్పటికప్పుడు నైట్ అక్కడ నాకు ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఉంది. అర్లీ అపాయింట్మెంట్ తీసి మార్నింగ్ 8 o'clock కల్లా మొత్తం చెకప్స్ అన్నీ చేయించి ఎంఆర్ఐలకు కరెక్ట్గా ఒక 11-12 లోపల దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ ఐ. కన్నుతో ఏ రకమైన ప్రాబ్లం లేదు, ఇమీడియట్లీ యూ కాంటాక్ట్ న్యూరాలజిస్ట్ అని చెప్పి రాశారు. ఓకే. అప్పుడు అక్కడి నుంచి అపోలోలో నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ మేజర్ డాక్టర్ని అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు, చెక్ చేశాక ఎంఆర్ఐ రాశాడు. ఆయన బ్రెయిన్ ఎంఆర్ఐ రాశాడు. ఇది ఇక్కడైతే లేట్ అవుతుంది, నేను మళ్ళీ ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నాను, నేను వేరే దగ్గరికి సజెస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి తీయించుకురమ్మంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఈయనకి చూపించే లోపలే ఆయన మెడిసిన్స్ అన్ని కూడా రాసేసి ఉన్నాడు. ఓకే. అంటే హీ ఎక్స్పెక్టెడ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది. అప్పుడే ఆమె చెప్పింది, నాకు కొంచెం కాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది, నడిచేటప్పుడు ఏదో బ్లింక్ అవుతున్నట్టు. అదేం కాదులేమ్మా. 1 నెల 2 నెలలకి అవి టోటల్గా క్లియర్ అయిపోయింది. ఓకే. అయిపోయాక చెన్నై నుంచి ఇక్కడికి 99లో షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యే రోజు అందరం వస్తున్నాం ట్రైన్కి. తను స్టేషన్లోకి వచ్చాక ఆ మూటలన్నీ ఉంటాయి కదా, వాటి మీద కూర్చుండిపోయి నేను నడవలేకపోతున్నాను ఎందుకని అన్నది. కొద్దిసేపు కూర్చొని మళ్ళీ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయి మామూలుగా ఎక్కించాను. ఇక్కడికి వచ్చాక తనకి అప్పటికే స్టెరాయిడ్స్ వాడేస్తుంది ఆ ఐకి సంబంధించి. ఇక్కడికి వచ్చాక వద్దని అప్పుడే హోమియోపతిది స్టార్ట్ చేశాను. హోమియోపతి స్టార్ట్ చేసి ఆక్యుపెంచర్ చేయిస్తూ తనకి రోజు నేను అప్పుడు జూబ్లీహిల్స్ రెంట్కి ఉండేవాడిని. వాళ్ళ పిల్లలు మాతో క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు షటిల్ ఆడిచ్చేవాడిని, నేను ఆడేవాడిని. ఓకే. తనకు ఒక యాక్టివిటీ ఉండాలి అని. దీంట్లో ఒక 2 years ఆక్యుపెంచర్ ఇవి చేయించుకుంటూ వచ్చాక ఒకరోజు నాతో పెద్దగా గొడవ పెట్టుకున్నాను. నన్ను నువ్వు డాక్టర్స్ కరెక్ట్గా చూపించట్లేదు, ఈ పిన్నులు పొడిపించి నన్ను రోజు టార్చర్ చేస్తున్నావు. అలా కాదు అని అంటే వినకపోతే అప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని చూపిస్తే ఆయన ఏదో మెడిసిన్స్ రాశాడు. ఆయన చాలా పెద్ద ఆయన. ప్రాబ్లమా సార్ అంటే నడవకపోతే ప్రాబ్లం కదా అన్నట్టు కోపంగా అరిచాడు, కానీ వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పలా. ఆయన కూడా స్టెరాయిడ్స్ పెట్టాడు మరి. ఓకే. ఆ స్టెరాయిడ్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ టేకింగ్ కేర్ అంతా చెప్పారు, కానీ ఈయన ఏం చెప్పలా. ఈమెకి దాని మీద గ్యాస్ దీనివల్ల ఆకలి అనుకొని తినేస్తుంది. అయ్యో. వెయిట్ పెరిగిపోయింది 3-4 kg సడన్గా. ఈ మెడిసిన్స్ వాడుతుంది. ఈ మెడిసిన్స్ వాడే దీంట్లో అగైన్ స్టార్టెడే ఒక చిన్న ప్రాబ్లం విత్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ కొంచెం షివర్ అవ్వడం అలాంటివి.
ఇది ఏంటా అని చెప్పి అప్పుడు నాకు తెలిసిన డాక్టర్ సర్కిల్ ఫ్రెండ్స్కి వెళ్ళి అమెరికాకి ఫోన్ చేయించి ఇది పొజిషను, దాని పేరు ఎంఎస్ అంటారు. అంటేను వాళ్ళు అక్కడి నుంచి ఇది ఒక టిపికల్ డిసీజు, ఎందుకు వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, దెర్ ఈజ్ నో మెడిసిన్. అయ్యో. దీన్ని మీకు కావాలంటే కొంచెం ఇంటర్నెట్లో చెక్ చేయండి అని అంటే అప్పుడు నేను వచ్చి ఇంటర్నెట్ అంతా ఓపెన్ చేసి యుఎస్ నుంచి బుక్స్ తెప్పించా దానికి సంబంధించి. నేను చూస్తే ఈ ఫస్ట్ ఈ ఐ డ్రాప్ అనేది జరుగుతుంది ఆ డిసీజ్ వస్తే. దాని తర్వాత కాళ్ళు కానీ చేతులు కానీ పడిపోతాయి. పడిపోవడం అనేది కాదు, కొంచెం ఇన్బ్యాలెన్స్. ఓకే, నడవలేం. దాంట్లో ఇంకో రకరకాల ప్రాబ్లమ్స్ రాశారు. అలాంటివన్నీ ఆమెకి ఏం రాలే. తర్వాత అప్పుడు చూశాక అప్పుడు బెంగళూరులో నిమ్హాన్స్ అని చాలా పెద్ద హాస్పిటల్, అక్కడ ట్రీట్ చేయించి మళ్ళీ వాళ్ళు స్టెరాయిడ్సే పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ టోటల్గా ఆపేసి హోమియోపతి. అప్పటి నుంచి ఎప్పుడు ఏదన్నా కొంచెం ఫీవర్ ఉంటే ఏదైనా ట్యాబ్లెట్ వేయడము, బాడీ పెయిన్స్ అంటే ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వడమే, కానీ స్టెరాయిడ్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసి అలాగే మెల్లమెల్లగా ఎన్ని ఇయర్స్ బెడ్ అయ్యారు? టోటల్ బెడ్ రీడన్ ఏం కాదు, వీల్ చైర్లో. ఇదే నేను స్పెషల్ వీల్ చైర్ తెప్పించాను అని చెప్పాను కదా, ఆ వీల్ చైర్లో ఒక 5-6 years ఉన్నారు. ఓకే. తను ఇంకొకటి మేజర్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను పాతింట్లో ఉన్నప్పుడు నేను మార్నింగ్ ఎప్పుడు పని పిల్ల ఉంటుంది ఇంట్లో, పని అమ్మాయి ఎవరో ఒకరు ఉంటారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. నా పెళ్ళైన రోజు నుంచి ఆ పని పాప ఏదో పని నుండి ఒక 2 days ఊరు వెళ్ళింది. మా అత్తమే పంపిస్తుంది ఆ పని వాళ్ళని కూడా కావాలని. ఊరు వెళ్తే ఆ రోజు మార్నింగ్ నేను షూటింగ్కి వెళ్తున్నాను, పిల్లలు స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. నేను షూటింగ్కి వెళ్తూ వేరే సర్వెంట్ మేడ్ వచ్చి పని చేశాను. వాళ్ళ పాప ఉంది, ఈ పాపను దగ్గర పెట్టుకో అని అంటే ఏం వద్దులేండి అని అంది. లేదు గప్పుకు నీకు ఏదన్నా ఇబ్బంది అయితే మళ్ళీ అని చెప్పి ఆ పాపను దగ్గర పెట్టుకో అంటే సరేలే అంది. నేను షూటింగ్కి వెళ్ళిపోయాను. నాకు మొత్తం మళ్ళీ క్యారియర్ అన్నీ భోజనం వండి పంపించి తను భోంచేసి ఆ పాపని నువ్వు ఇంటికి వెళ్ళి 4 గంటలకు రా అంటే ఆ పాప వెళ్ళిపోయింది. తను డోర్ బోల్ట్ పెట్టుకొని వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నాక ఒక 2-2:30 టైంలో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని లేచి కూర్చుని ఓకే, పడిపోయింది. షీఈస్ ట్రైంగ్ టు గెటప్, లేవలేకపోతుంది. ఆల్మోస్ట్ 15-20 minutes ట్రై చేసి లేవలేక అప్పుడు నాకు ఫోన్ చేసింది. అప్పుడు కూడా ఎంత పొలైట్గా చేసిందంటే, నేను ఒక మాట చెప్తాను, ముందు మీరు కంగారు పడకండి, నేను ఈ మధ్య బెడ్రూమ్లో పడుకొని లేచి వెళ్ళబోయి పడ్డాను, ఎందుకునో లేవలేకపోతున్నాను, ఫోన్ పక్కనే ఉంది. అదేంటి అన్నా, అదేంటి అంటే ట్రై చేయి ఒకసారి అని అంటే, లేదండి 20 minutes అయింది, ఈ లోపల పిల్లలు వచ్చేస్తారేమో భయపడతారని. అప్పుడు నేను బోరబండలో ఉన్నా. వితిన్ 10-15 minutes అక్కడి నుంచి ర్యాష్ డ్రైవింగ్లో వచ్చేసే లోపల పిల్లలు కూడా రాలా. ఇంకా అప్పటికి వచ్చి చూశాను, నా కిచెన్ విండో తీసుంది, కిచెన్ విండోలోంచి డైరెక్ట్గా బెడ్రూమ్ ఉంటుంది, అక్కడి నుంచి చూస్తే తను కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయి లేవడానికి అంటే, లేదండి లేవలేకపోతున్నాను. అప్పుడు మెయిన్ డోర్కి పక్కన గ్లాస్ విండో ఉండేది, ఆ గ్లాస్ బ్రేక్ చేసి లోపలికి పెట్టి బోల్ట్ నైస్గా ఓపెన్ చేసి నేను లోపలికి వెళ్ళి ఇలా పట్టుకొని లే అంటే మామూలుగా లేచేసింది. అప్పటి నుంచి తనకు సైకలాజికల్గా పడతానేమో లేవలేనేమో అనే ఒక ఫోబియా, అలా 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 మెల్లగా అసలు నేను నడవలేను అంటే, ఎక్కువ పడుకోవడం ఉండడం వల్ల
ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ఆ వీల్ చైర్ కూడా తెప్పించింది. ఆ వీల్ చైర్ నిలబెడుతుంది కూడా మనిషిని. ఎక్కడి నుంచి తెప్పించారు అన్నది? తైవాన్. ఎంత ఎంత ఆ చైర్ ఎంత? 4 lakhs. 4 లక్షలు పెట్టి చైర్ తెప్పించారు. ఓకే. అది వెళ్ళి మనం కంప్లీట్ గా మనం నిల్చున్నట్టే నిల్చుంటుంది. మూవ్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఆ హైట్ లో ఏమన్నా పని కావాలంటే చూసుకొని మళ్ళీ లిఫ్ట్ చేస్తే మళ్ళీ కిందకి మెల్లగా కూర్చుంటుంది. చనిపోయే వరకు వీల్ చైర్ లోనే ఉన్నారా? ఇంకా వీల్ చైర్ లో ఉన్నారు. లాస్ట్ 5 years టోటల్ గా వీల్ చైర్ లోనే ఉన్నారు. లాస్ట్ ఒక 1 year బాగా కొంచెం ఇబ్బంది పడ్డారు. చిన్న పిల్లలాగా అయిపోయారు. నేనే అన్ని 2 years బేబీని ఎలా చాకాలో, నేను షూటింగ్కి వెళ్ళే లోపల, నేను షూటింగ్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ నేను 7కి వెళ్ళాలంటే ఒక 3:30-4కి లేచి ఆమెను రెడీ చేసి, ఆమెను డ్రెస్ చేసి, ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి, పిల్లలు ఉంటే పిల్లలకి మమ్మీకి ఏం కావాలి చూడండి అని పని పల్లవాడు ఉండేవాడు. అంత ప్రేమగా చూసుకున్నారు. లాస్ట్ స్టేజ్ లో తను అలా చూసినప్పుడు ఏమనిపించింది అన్న? వేరే అమ్మాయిలు తెలియదు, ఇండస్ట్రీలో ఇంత పెద్ద పేరు ఉంది, పెద్ద కుటుంబం, అన్ని ఆస్తులు ఉన్నాయి, కానీ భార్యే జీవితం అనుకోని, పిల్లలే జీవితం అనుకోని, కుటుంబమే జీవితం అనుకొని బతికిన వ్యక్తి మీరు. అంటే లాస్ట్ ఇలా జరుగుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. తను చనిపోయింది కూడా ప్రాబ్లం ఏంటంటే తనకున్న డిసీజ్ తోటి చనిపోవాలి. బెడ్ సోర్ వచ్చింది. ఆ బెడ్ సోర్ రాకుండా ఉండాలనే ఆ చైర్ తెప్పించింది. ఆ బెడ్ సోర్ అంటే తెలుసు కదా. అవును. బెడ్ సోర్ వస్తే దానికి కూడా మెడిసిన్స్ ఇప్పించాను. బట్ మాకు తెలియకుండానే ఇంటర్నల్గా బాగా డ్యామేజ్ అయిపోయింది. అది బయటికి కనిపించట్లా. అది ఒక్కసారిగా బర్స్ట్ అయింది. తీసుకెళ్ళాను. అప్పటికి చాలా హ్యాపీగా ఉంది. 4 రోజులు ఉంది హాస్పిటల్లో. రోజు నేను ఫుడ్ తీసుకెళ్ళేవాడిని క్లబ్ నుంచి వాళ్ళందరికీ. ఏం తినేది కాదు. మా అత్తయ్య ఉండేది కూడా. మంచి రూమ్లో టీవీ గీవీ అన్నీ పెట్టించాను. నా సీరియల్స్ వస్తుంటే చూసుకుంటుండేది. నేను వెళ్ళాక కథ అంతా చెప్పేది. అయిపోయాక డాక్టర్ ఉండి ఇంటికి తీసుకెళ్ళండి, కొద్ది రోజులు ఉన్నాక అది ఆపరేట్ చేశారు. దాన్ని గ్రాఫ్ట్ చేద్దాం స్కిన్ వేసి. గ్రాఫ్ట్ చేశాక మనం ఇంకొంచెం క్విక్ రికవరీ అవుతుంది. ఇంటికి తీసుకొచ్చాను. 10 రోజులు అయింది. 10 రోజుల తర్వాత తీసుకెళ్తే ఇంకొంచెం డ్రై అవ్వనివ్వండి అన్నది. ఇంకొక 10 రోజులు అని అంటే ఇంకొక 15 రోజుల దాకా ఇక్కడ నర్సుని అందరిని పెట్టాను. తీసుకెళ్తే గ్రాఫ్ట్ చేద్దాం అన్నారు. గ్రాఫ్ట్ చేశారు, తీసుకొచ్చారు. నేను ఐఎమ్ ప్రిపేరింగ్. మళ్ళీ తన ఇంటికి తీసుకొస్తే కింద బటక్స్కి ఆపరేషన్ జరిగింది. తను ఎలా బెడ్ అన్ని అరేంజ్ చేయాలి, ఐఎమ్ ప్లానింగ్ దట్. దీంట్లో ఉన్నాను అన్నమాట. తను బౌల్కి వెళ్ళాలన్నా తనకి కంఫర్ట్గా ఎలా ఉంటుంది, ప్రతిసారి లేపు తీసుకెళ్ళలేము, ఇంత మానిందాక తనకి వేరే బెడ్ అసలు చేయిద్దాము కార్పెంటర్ని పిలిపించి. ఈ ప్లానింగ్లో ఉండగా ఒకరోజు మార్నింగ్ మా అత్తయ్య ఫోన్ చేసి కొంచెం ఆ గ్రాఫ్టింగ్ అని మరుసటి రోజు బ్రీత్ ప్రాబ్లం వస్తుంది, ఆక్సిజన్ పెట్టారు. బ్రీత్ ప్రాబ్లం రావడం ఏంటి, ఇప్పుడే అడిగింది, నేను మా ఆయన్ని చూడాలి ఒకసారి రమ్మని. నేను పరిగెత్తుకుని వెళ్తే అప్పటికే కొంచెం ఇబ్బంది పడుతుంది. అసలు అది ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు ఏదైనా తాగాలని ఉంది అంది. ఏం తాగుతావు అంటే గ్లూకోజ్ తాగుతాను, ఆరెంజ్ గ్లూకోజ్. గబగబా కిందకి పంపించి గ్లూకోజ్ తెప్పించి గ్లాసులో కలిపి నేనే ఒక 1 స్పూన్ పోస్తానే నన్ను చాలా చిరాగ్గా అరిచింది. అది కొంచెం చప్పగా ఉంది, స్వీట్గా కలపచ్చు కదా అని చెప్పి సరే మళ్ళీ కలిపి ఒక 3-4 స్పూన్స్ నేను పోసాను. పోసాక ఇక్కడ ఆక్సిజన్ చాలట్లేదు, బ్రీత్ ఇదిగా ఉంది అని డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఐసీకి షిఫ్ట్ చేద్దాం సార్ అని అన్నాడు. నేను ఆ రెగ్యులర్ ఐసీలో ఉండను, నాకు మొన్న కూడా ట్రీట్మెంట్ బాగలేదని ఏదో చిరాకు పడ్డది. సరే స్పెషల్ ఐసీకి బెడ్ ఖాళీ చేయించమని చెప్పి అక్కడికి షిఫ్ట్ చేయడానికి స్ట్రెచ్చర్ వచ్చింది. స్ట్రెచ్చర్ మీద పడుకొని వస్తున్నాను. ఎందుకంటే నేను ఆమెతో వెళ్తుంటే జనాలందరూ కొంచెం పోగవుతున్నారు, ఎవరు సార్ ఏమైంది సార్ అని చెప్పి. అని ఆమెను తీసుకెళ్ళండి నేను వస్తున్నా అంటే నా చేయి పట్టుకొని నేను ఇంక బతకనేమోనండి అని అంది ఒకటే మాట. దట్ ఈస్ ద లాస్ట్ వర్డ్, నాతో మాట్లాడిన లాస్ట్ వర్డ్. అందరు ఎవరితోనైనా మాట్లాడిన లాస్ట్ వర్డ్ అది. నా చేయి పట్టుకొని నేను ఇంక బతకనేమో అంది.
ఏం లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్పాను. వితిన్ 24 hours. ఫార్టీ 2 years ఉంటాయి అంతే కదా. 42. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలకి నాన్న అవసరం అస్సలు అక్కర్లేదు, కానీ అమ్మ అవసరం ఉండాలి. అవును. అలాంటి టైంలోనే ఆమె చనిపోయి నేను ఇప్పటికీ తర్వాత కూడా బాధపడింది. ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు అవడం ఒక చిన్న అడ్వాంటేజ్ అయింది. లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్పుకోలేరు. వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదన్నా గైనిక్ ఇష్యూస్ ఉన్నా నాకు చెప్పలేరు. తల్లికే చెప్పుకోగలరు కదా. దాంట్లో నాకు బాగా హెల్ప్ అని అంటే మా అత్తయ్య వాళ్ళు. ఇద్దరు పిల్లలకు పెళ్లి కాలేదు కదా అలా ఆమె చనిపోయే టైంకి. అప్పుడే ఆ చిన్న మార్చుకోవడం అనేది జరిగింది. పెద్ద పాపకి పెద్దల్లుడిని అక్షింతలు వేసింది. పెళ్లి చూడలేదు, పెళ్లి చూడాల. పిల్లలు బయటకు వచ్చారన్న అమ్మ చనిపోయింది, పెళ్లిళ్ళు కాలేదు, బాధ్యతలు, నాణ్యమైపోతాడో అంతగా ప్రేమించిన వ్యక్తి, వాళ్ళు కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు కదా ఫస్ట్ కొంత. నేను ఐ వెంట ఇన్ డార్క్ రూమ్ కొద్ది రోజులు, కొన్ని ఇయర్స్, కొన్ని మంత్సే. అక్కడి నుంచి మెల్లగా నాకు నేనే రియలైజ్ అయ్యి తప్పు చేస్తున్నాను, ఇది కాదు అనుకుంటుండగా సడన్గా షూటింగ్లో బిజీ అయ్యాయి. అది పెద్ద ప్లస్ పాయింట్ అయింది నాకు. సరే అంటే కొన్ని తలుచుకున్నప్పుడు బాధేసేది ఏంటంటే ఆడపిల్లలు అవడం వల్లే కొంచెం ఎక్కువ బాధగా ఉండేది. ఎందుకంటే ఏదైనా వాళ్ళు అమ్మతనగా చెప్పుకుంటారు, నాతో అన్నీ చెప్పలేరు. ఇప్పుడు ఆమె పెద్ద పాప, ఇద్దరు లవ్ మ్యారేజే. పెద్ద పాప సంబంధాలు చూసేటప్పుడు కూడా నేను మా అత్తయ్య గారిని పిలిచి చెప్పా. అప్పటికి మా ఆవిడ ఉంది, అమ్మ ఆవిడ పెద్ద పాపకి మ్యాచ్ చూస్తున్నాను, ఆవిడకి ఏమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయా అని అడగమని చెప్పి మా ఆవిడకి మా అత్తయ్య వచ్చి చెప్తే తను ఉందంట అని ఉందంట. సరే నేను కొద్దిసేపు డైజెస్ట్ కాల, ఎందుకంటే నేను పెంచిన విధానంలో నా పిల్లలు అలా ఉండరేమో అని అనుకున్నాను. బట్ జనరేషన్ ఈస్ డిఫరెంట్. చౌదరీస్ అంట, నాకు క్యాస్ట్తో సంబంధం లేదమ్మా, నాకు ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్పి కనుగొన్నాను. ఒకసారి పాపతో మాట్లాడంటే సరే మాట్లాడతాలేనని నేను దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది నాకు. మా ఆవిడ వచ్చి అడిగింది నన్ను, ఏంటి తను టెన్షన్ పడిపోతుంది రోజు అంటే నేనేమంటాను, వాట్ ఈజ్ మై డెసిషన్, రోజు టెన్షన్ పడుతుంది దాని పాపం, అసలు నిద్ర పట్టట్లేదు, గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చింది అంటేను. సరే ఒకరోజు పిలిపించి మా ఆవిడ నేను కూర్చొని, ఏంటమ్మా చెప్పాను, మదర్ డాడీ నాకు గ్యాస్తో సంబంధం లేదు, నేను ఒక్కటే చెప్తున్నా, మీ డాడీకి సొసైటీలో ఒక పేరు ఉంది, ఆ పేరు పోకుండా చూడాలి అని అంటేను, మీ పేరు పోగొట్టే అంత పని నేను ఎప్పుడైనా చేస్తానా డాడీ అని. ఓకే అమ్మా నీ ఇష్టం, నీ ఇష్టం చేసుకో, బట్ నా దగ్గరికి మీరిద్దరూ ఎప్పుడు కూడా నాకు ఇలా జరిగింది అలా జరిగింది ఇట్లాంటివి రాకూడదు. నీ లైఫ్ నువ్వే ఏదైనా ఉంటే నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, సెట్ అవ్వాలి, ఒక ఆడపిల్లగా నువ్వే ఇది అవ్వాలి. ఇద్దరికి నేను చెప్పిన ఒక్క మాట ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మీ అమ్మని చూసినట్టు ప్రతి ఒక్కరు చూస్తారని అనుకోవద్దు, మీ అమ్మని నేను చూసినట్టు ప్రతి ఒక్కరు చూస్తారని అనుకోవద్దు. మా అమ్మని మా నాన్న ఇలా చూసేవాడు కదా, నా హస్బెండ్ ఏంటి ఇలా చూస్తున్నాడు అనే ఇది థాట్ ఎప్పుడు తీసుకురావాలి. ఎందుకంటే అది నా మెంటాలిటీ, నాకున్న ప్రేమ. ఇంకొక మెంటాలిటీ ఉండొచ్చు. నువ్వు 3 గంటలకు లేపి నేను 3 గంటలకు లేచి నాకు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే తన పని అంతా చేసి నేను నా పని చేసుకుని వెళ్ళేవాడిని. ఎయిర్పోర్ట్కి 4-5కి వెళ్ళేవాడిని.
4-5కి లేవాలంటే నేను 3 గంటలకే లేవాలి, తను రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి. ఇవన్నీ మీరు మీ హస్బెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. మీరు బాగుండాలి అని వాళ్ళకి ఓకే. నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకునేటప్పుడు నేను చెప్పింది అది. ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరినే యాక్సెప్ట్ చేశాను. చిన్నల్లుడు రీసెంట్గా రీసెంట్గా. సో తను రెడ్డి, తను బ్రాహ్మణ్. ఓకే. నేను నా చిన్న కూతుర్ని అడిగింది, తనకేమో 3 పూట్ల నాన్ వెజ్ ఉండాలి. మార్నింగ్ మా ఇంట్లో ఎప్పుడు అంతే, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్స్ విత్ నాన్ వెజ్, దోశ విత్ నాటుకోడి, ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ మటన్ పాయ విత్ పరోటా, ఇలా ఉంటుంది. ఓకే. మధ్యాహ్నం ఏదైతే అది. ఏంటమ్మా అంటే నాన్ వెజ్ తింటాడు డాడీ అని. ఓకే. ఓకే, ఇద్దరు హ్యాపీ. ఇప్పుడు కూతురు ఇద్దరు హ్యాపీ. అల్లుళ్ళు కూడా మీరు అనుకున్నట్టుగానే మంచి అల్లుళ్ళు దొరికారు. ఇద్దరు మిమ్మల్ని అర్థం చేసుకుని మీ ఫ్యామిలీ ఇద్దరు అసలు వాళ్ళు నా దగ్గర కూడా నా ఎదురుగా కూడా రారు, చాలా మర్యాదగా ఉంటారు. ఇద్దరు హ్యాపీ. వాళ్ళందరూ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన మంచి చదువు చెప్పించాను. ఇద్దరు MBA, ఇద్దరు అమెజాన్లో జాబ్స్. వాళ్ళకి ఇవ్వాల్సిన మంచి చదువు ఇచ్చాను, జాబ్స్ ఉన్నాయి. ఇద్దరు కూతుర్లకు చెరోకు 100-200 కోట్లు కట్నాలు కూడా ఇచ్చేసారు. అంత లేదు. నేను ప్రాపర్టీస్ సగం మణికొండ మీదే అంటారు కదా. నేను ఫస్ట్ థింగ్ అందరూ అనుకునేలాగా నేను డబ్బు మనిషిని కాదు. నాకు నా ఒక పార్ట్నర్తో డిఫరెన్స్ కూడా వచ్చింది దీని విషయంలోనే. నాకు డబ్బు ముఖ్యం అని తను అన్నాడు, నాకు మనిషి ముఖ్యం అని నేను అన్నా. నాకు మనిషి ముఖ్యం అని అన్నా. నాకు బ్రతకడానికి సరిపడే డబ్బు ఉంటే చాలు అనేది ఇప్పటికీ నేను కోరుకునేది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ 450 గజాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. లేవు ఇప్పుడు నా దగ్గర, అన్ని అమ్మేశారు అనుకోండి, ఏమి లేవు. నేను అడిషనల్గా కొంత ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసిన దాంట్లో అందరూ నేను సంపాదించాను అనుకుంటారు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. మన సినిమా వాళ్ళని అడగండి, ఎవరైనా నాకు మన సినిమా వాళ్ళకి ఒక 200 మందికి దాకా ఇప్పించుంటాను. ఎవరైనా చిన్నాకి నేను ఈ డబ్బులు ఇచ్చాను అని చెప్పమానండి. రియల్ ఎస్టేట్ టైకన్ అని చెప్పొచ్చు. అంటే నా ఇన్ఫ్లుయెన్స్ తోటి చేయించాను, అందరికి హెల్ప్ చేసి పెట్టాను. ప్లస్ నా ఇంట్లో ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది, ఫుడ్ అని కానీ. ఐఎమ్ ఏ బిగ్ హోస్ట్. నేను ఆ ఖర్చు ఎక్కువ. నేను దేనికి అంటే అపాత్ర దానం అనేది ఉండదు. ప్లస్ ఇంకోటి, నా సంపాదనలో సినిమా సంపాదన కాకుండా వేరే సంపాదనలో ఏదైనా ఉంటే 10% ఆఫ్ మనీ పక్కన తీసిపెట్టి ఆమె కోసమే మణికొండలో ఒక గుడి కట్టించాను. కొన్ని టెంపుల్స్కి వాళ్ళు ఏమడిగితే చేయించాను. ఊర్లో చాలా కాస్ట్లీగా నేను మా బావమర్ది కలిపి మహాలక్ష్మీదేవి గుడి కట్టించాము ఎవ్రీ ఇయర్. ప్లస్ కొన్ని సోషల్ సర్వీసెస్, ఈ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి, లేదు ఏదన్నా బాగలేదన్న వాళ్ళకి, ఏదున్నా కానీ నాకు ఇప్పుడు నేను క్లబ్కి వెళ్తాను కదా, క్లబ్లో బాయ్స్ అందరూ ఉంటారు. వాళ్ళకి నేనంటే బాగా ఇది, ఎందుకనంటే నాకు అపోలోలో బాగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ పిల్లలందరికీ ఎప్పుడు వెళ్ళినా ఫ్రీ చెక్ చేస్తారు. ఓకే. సినిమాలో సంపాదించిన రెమ్యునరేషన్ చూసి సీరియల్లో రెమ్యునరేషన్ చూడబుద్ధి అవుతుందన్నా మీలాంటి వాళ్ళకి? అసలు నేను అసలు డబ్బు మనిషిని కాదన్నాను కదా. ఓకే, ఏదో పని చేయాలి అంతే. సో ఇప్పుడు నిన్ననే జరిగింది ఒక ఉదాహరణ. ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, గెస్ట్ క్యారెక్టర్ ఒకరోజు చేయాలని లాస్ట్ ఇయర్ అడిగారు. లాస్ట్ ఇయర్ అడిగితే ఓకే, నేను గెస్ట్ అయితే ఐ విల్ టేక్ డబుల్ ద రెమ్యునరేషన్, రెగ్యులర్గా సీరియల్కి తీసుకున్నాను. ఒకరోజే కదా, అలా లేకపోతే చేయను అని అంటే చేయకుండా ఏం బాను అంటే, అలా అయితే చేస్తానంటే ఓకే అన్నారు, చేయించారు. అది గెస్ట్ అనుకున్నది ఏంటంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు రేపు షూటింగ్ అదే. ఇప్పుడు సీరియల్స్లో అంటే సినిమాలో మీరు తీసుకున్న పర్ డే రెమ్యునరేషన్ అంటే అది 1 లక్ష ఉంటుందా పర్ డేకి? అప్పుడు అంత లేవుగా. అంటే తర్వాత కూడా చేశారు కదా. తర్వాత అయినా మేము వచ్చేటప్పటికి కూడా అంత లేదు. తీసుకున్న టాప్ రెమ్యునరేషన్ అంటే పర్ డేకి 70,000.
50,000. 50,000. అంటే ఇప్పుడు నేను దేవర ప్రసాద్ గారు ఆ రోజే నాకు అల్లుడా మజాకలో ₹1,00,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. ఓకే. దట్ ఈస్ నేనున్న రంగరాజపురంలో ఒక 2 గ్రౌండ్ల స్థలం, అంటే ఒక 500 గజాల స్థలం వస్తుంది. అది ఇప్పుడు కొన్ని కోట్లు చేస్తుంది. ఓకే. ఆ డబ్బు ఆ రోజుకి ఎక్కువ. అవును. పైగా అర్లీ స్టేజ్ నాకు అసలు దాపరికం తెలియదు, ఇప్పటికీ కూడా దాపరికం తెలియదు నాకు. నేను జాతకాలు ఎక్కువ నమ్మను, కానీ నాకు ఒక చెప్పిన ఆయన ఒక 2 మాటలు చెప్పాడు, ఆ 2 బిలీవ్ చేస్తా. నీకు డబ్బు స్టోర్ ఉండదు, నీకు డబ్బు బ్యాంకులో నదిగో నా బ్యాలెన్స్ అనే స్టోర్ ఉండదు. దానివల్ల ఇబ్బందులు కూడా పడ్డారు కదన్నా, ఎందుకంటే హాస్పిటలైజ్ అయినప్పుడు కొన్ని కోట్లు ఖర్చు అయ్యి కొంత ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి కొన్ని ప్రాపర్టీస్ కూడా అమ్ముకునే స్థాయికి వచ్చేసారు. ఒక దాదాపు హాస్పిటల్ బిల్లే 4-5 కోట్లు అయిందని విన్నా నేను. అంత వెళ్ళలేదు, కానీ ఆ విషయంలో మా బావమరిది వాళ్ళు కూడా దే హెల్ప్ లాట్. ప్లస్ ఆమెకి ఇన్సూరెన్స్లు అవి ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ అలాంటివి చూసుకోవాలంటే ఉండదు. నువ్వు ఇప్పుడు ఏ లైఫ్ అయితే బతుకుతున్నావో నీ లైఫ్ లాంగ్ ఈ లైఫ్ ఉంటుంది. ప్లస్ అది చాలా ఇష్టమైన మాట నాకు. ప్రతిరోజు నీ చేత్తో ఒకరు అన్నం తింటారు, మీ ఇంట్లో వాళ్ళు కాకుండా. నేను అది అనుకుంటాను, ఇంకొకరికి పెట్టాలంటే నేను తింటేనే కదా పెట్టగలను. అందుకే సీరియల్స్ చేస్తున్నారు. సీరియల్స్ అనేది కాదు, సీరియల్స్ అని అంటే నాకు ఏదైనా అట్మాస్ఫియర్ కావాలి, షూటింగ్, స్టార్ట్ కెమెరా, యాక్టింగ్ అనేది కావాలి. బట్ ఇంత మంచి యాక్టరు ఇప్పుడున్న డైరెక్టర్స్ వినియోగించుకోలేకపోతున్నారు అనుకోవచ్చా, లేకపోతే అవకాశాలు రావట్లేదు, నేను మారింది అనుకోవచ్చా? నేను ఫస్ట్ నుంచి నన్ను ఎప్పుడు చెప్పేవాడిని, జనం ఆదరించినంత ఎక్కువ నన్ను ఇండస్ట్రీ ఆదరించలేదని. నన్ను ఇప్పటికీ జనం ఆదరించినంత ఎక్కువగా ఇండస్ట్రీ ఆదరించలేదు. అనుకున్నంత గుర్తింపు రాలేదు. గుర్తింపు వచ్చింది, అంటే క్యారెక్టర్ జనాల్లో వచ్చింది, జనాల్లో వచ్చింది. ఇంకొకటి ఏంటంటే తృప్తి. నేను ఒక 50-60% ఎక్స్పెక్ట్ చేశాను, ఇలా అయితే చాలు అని. నా ఇప్పుడు 1000 సంపాదించానని నాకు ఫీలింగ్. నేను ఐఎమ్ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఈ అసోసియేషన్స్ అన్నిట్లో మెంబర్ని. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇది. ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఇన్ని వచ్చాయి. మనం చిరంజీవి, లేదంటే బాలకృష్ణ, వీళ్ళ ఊహల్లో నుంచి వచ్చింటే ఏదైనా చిన్న చిన్న సీన్స్ చేసుకుంటూ ఒక యాక్టర్ అవుదాము అనుకుని వచ్చినాను. కాబట్టి నేను హీరోగా చేశాను. హీరో చేయింది ఏమి చేయకుండా పోలా, నేను చేసింది. ఏదైనా తృప్తి అనేది లేకపోతే మనిషికి ఆ డిసప్పాయింట్మెంట్ అనేది వస్తానే ఉంటుంది. అవును. బట్ ఈ యాక్టర్తో చేయలేదు అనేది ఏముందా మీకు? నేను ఇండస్ట్రీకి వచ్చాక చేయాలనుకున్నది చిరంజీవి గారితో, నాకు అదొక్కటే ఉండేది. ఆయనతో సినిమా చేశాక ఈ మాట ఆయనతోనే చెప్పాను. 100 days ఫంక్షన్ మెడ్రాస్లో జరుగుతుంటే నేను ఒక పక్కన ఉన్నాను, ఆయనే వచ్చారు. పాపం, ఏం చిన్న ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీకు ఒక్క మాట చెప్పాలి. ఏంటి అని. నాకు మీకు ఒక్క సినిమా చేయాలనండి. ఆ కోరిక తీరిపోయింది సార్, ఇంకా చేసినా చేయకపోయినా నాకు పెద్ద ఇది లేదు. అదేంటి అలా అంటావు, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్వి. నేను ఇప్పటికీ మధురానగర్లో సినిమా నాకు ఏదైనా మూడ్ బాగాలేకపోతే పెట్టుకొని నేను ఎంజాయ్ చేస్తాను తెలుసా. సురేఖ గౌడ కూర్చుంటుంది నాతోటి. దట్స్ అచీవ్మెంట్. చిరంజీవి గారు ఒకసారి నన్ను పార్టీకి పిలిస్తే వెళ్ళాను. సరదాగా అందరం, ఏం చిన్న అందరూ వస్తారు, నువ్వు ఎక్కువ రావు ఎందుకని అన్నాడు. సార్ మిమ్మల్ని నేను అక్కడ చూస్తాను హైట్స్లో, మీరు అక్కడే ఉండాలి. నాకు నేను రోజు వచ్చి మీతో కూర్చున్నాను అనుకోండి, మీరు నాకు మామూలు అయిపోతారు, అంతే కదా. మీ స్థాయి అక్కడే ఉండాలి నాకు. నేను మిమ్మల్ని చూసే ఇండస్ట్రీకి వచ్చా, మిమ్మల్ని చూసే కష్టపడ్డా, మీతో కలిసి యాక్ట్ చేయాలనుకున్నా. ఎస్, చేశా. ఇంద్రాల డైలాగ్ లాగా, సింహాసనం మీద కూర్చునే అధికారం అక్కడ ఆయనది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు అనేలాగా అనమాట. అలా ఆయన అక్కడే చూడాలి నేను. అవును, అలానే చూడాలనిపిస్తుంది మనకి. ఆయన ఎక్కువ కలిసామనుకోండి అది ఇలా దిగుతుంది. ఆ రోజు కలిసే చిరంజీవి గారే కదా అన్నట్టు ఉంటుంది.
ప్రత్యేకమైన ఇదేంటంటే ఇంకోటి నాకు ఆయన శివ రిలీజ్ అయింది అప్పుడు మెడ్రాస్లో ఉన్నాం. బాగుందంటున్నారు మాకు తెలియదు. మేము మెడ్రాస్లో ఉన్నాం, ఇక్కడికి వచ్చి చూడాలి. హరిప్రసాద్ గారు చిరంజీవి గారి ఫ్రెండ్ ఆర్టిస్ట్. అవును. హరిప్రసాద్ గారి రూమ్కి ఈవినింగ్ అయితే అక్కడ చేరేవాళ్ళం అంతా, ఈ ట్రయల్స్ బ్యాచ్ అంతా. ఆ ఇంట్లోనే టీ కృష్ణ గారు కూడా ఉండేవాళ్ళు. దాని కింద చిన్న పెంట్ హౌస్ లాగా ఉండేది, దాంట్లో హరిప్రసాద్ ఉండేవాడు. రోజు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆ రోజు ఈవినింగ్ కూడా వెళ్ళా. చిరంజీవి గారు సినిమా బాగుందంట, నేను చూడాలి అని అంటే ప్రింట్ తెప్పించారు. ఆ నైట్ ఆయన సినిమా చూశాడు. హరిప్రసాద్ గారు ఉండి రాత్రి సినిమా చూసామా చిన్న, అప్పటికి చిన్న కూడా కాదు జితేంద్ర, ఇంకా సినిమా చూసాము, చిరంజీవి గారు కూడా చూశారు, చాలా బాగుంది. అసలు నీకు ఇంకోటి చెప్పాలి, నువ్వు పోలుకు కొట్టుకునే షాట్ ఉంది కదా, ఆ షాట్ వస్తేనే చిరంజీవి గారు లేచి నిలబడి క్లాప్స్ కొట్టి కూర్చున్నారు. ఓకే, అంతకంటే అవార్డు కాదుగా. అప్పటికైనా మెగాస్టార్. అప్పుడు నా మనసులో ఒక కోరిక పుట్టింది, చిరంజీవి గారిని ఒకసారి దూరం నుంచి చూస్తే ఆయన నన్ను ఏమన్నా గుర్తుపడతారా అని. మరుసటి రోజు షూటింగ్ ఎక్కడానంటే ఏవిఎం స్టూడియోలో రాజా విక్రమార్క షూటింగ్ జరుగుతుంది, రవిరాజా పెన్సిట్ డైరెక్టర్. ఆ ఏవిఎం స్టూడియోలోకి వెళ్ళడానికే ఏదో తంటాలు పడి అసలు లోపలికి వెళ్తే చిరంజీవి గారి షూటింగ్ అంటే డోర్స్ అన్ని క్లోజ్ ఉంటాయి కదా, రానివ్వరు. అమలా ఆయన లోపల షూటింగ్ చేస్తున్నారు, నేను బయట ఈ ప్రొడక్షన్ వాళ్ళని అప్పటికి మనకి ఇంకా ఏం గుర్తింపు కూడా రాలా. మెల్లగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళా. చిరంజీవి గారు మెట్లు మించి దిగి వస్తున్నాడు, కింద అమలా ఉంది, ఏదో షాట్ చేస్తున్నారు. నేను జనాల్లో ఇలా నిల్చొని ఉన్నాను. ఆయన ఏదో ఇప్పుడు ఇలా షాటు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి మీరు అన్నాడు. నాకు అన్నా మీరే వెళ్ళండి అని అన్నాడు. సార్ రాత్రి సినిమాలో యాక్ట్ చేసింది మీరేనా శివలో అని అన్నాడు. అవును సార్ నేనే సార్. అయ్యా అని చెప్పి గట్టిగా కౌగిలిచ్చేసుకుని, ఈ లోపల అమలగారు ఉన్నారు. అమలగారితో అప్పుడు యాక్ట్ చేశాను కదా శివ, హలో హౌ ఆర్ యు, ఫైన్ మేడం. రవిరాజా ఏం చేశాడు తెలుసా అలా. నేను వెళ్ళింది కూడా ఆయన గుర్తుపడతాడో లేదో చూద్దామని, టెస్ట్ చేసుకుందామని. సూపర్. చిన్న చిన్న ఆనందాలు భలే ఉంటాయి కదా. గ్రేట్. కలిసారా తర్వాత అన్నయ్యని ఎప్పుడన్నా, వైఫ్ చనిపోయినప్పుడు కానీ? అంటే ఒకరోజు నేను రాత్రి షూటింగ్ చేసేటప్పుడు పక్కనే అంజీ జరుగుతుంది. ఎలా ఉన్నా చిన్న అంటే బాగున్నాను సార్ అని. పిల్లలు ఎంత అంటే చిన్న ఒక పాప 8 years ఎంత సార్, ఇంకో పాప 3-4 years. ఒకసారి రేపు తీసుకొని రా సెట్కి నన్ను. సెట్కి తీసుకెళ్తే ఇద్దరితో ఫోటోలు దిగి, నా ఫోటోలు నా పాతింట్లో అయితే మెయిన్ ఫ్రేమ్ అదే ఉండేది. నా పిల్లలు ఆయన ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని చాక్లెట్స్ అన్ని తెప్పించి. ఓకే. ఈ చిన్నదైతే ఏడ్చేసింది, ఆ బ్లడ్ అంతా ఉంటుంది దానికి ఆయనకి. బట్ చనిపోయినప్పుడు, వైఫ్ చనిపోయినప్పుడు మీతో పాటు యాక్ట్ చేసిన స్టార్ హీరోలు వచ్చి చిన్న మీకు మేమున్న ఇండస్ట్రీ ఉంది, మా ఫ్యామిలీ ఉంది అని మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఎవరు రాలేదని ఒక వార్త బయట ఎక్కువ నడిచింది ఆ రోజు. రాలా, ఎవరు ఎక్కువ రాలా. నాకు పరిగెత్తుకొని వచ్చింది మాత్రం ఫస్ట్ ప్రకాష్ రాజ్. ఎందుకంటే ప్రకాష్ రాజ్ వాడు కూడా ఆమె నేరుగా ఇంటికి వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ఏముంది ఫుడ్ అని తినేంత చనువు. మీ అంత మంచి ఫ్రెండ్స్. నేను అతను యాక్టర్ కాకముందే నాకు ఫ్రెండ్. ఓకే. ఎందుకంటే వాళ్ళ వైఫ్ నాతో యాక్ట్ చేసింది, లత, నా పక్కన హీరోయిన్గా చేసింది. ఓకే. అప్పుడు వాళ్ళు లవ్లో ఉండగా ఆ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడు చెన్నై నుంచి. అప్పుడు అతను ఏదో ఒక సీరియల్ చేస్తున్నాడు, రిటర్న్ సెట్లో ఉండేవాడు, లేదంటే రిటర్న్ ఫ్లైట్లో ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అలా అప్పటికే పరిచయం. దాని తర్వాత మీ ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ సినిమా అంతఃపురం. అవును. అక్కడి నుంచి ఒరే అనుకునే అంత చనువే ఉంది. ఫస్ట్ ఆయన వచ్చారు పాపం, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చాడు. డైరెక్ట్గా వచ్చాడు. ఏమైంది ఏంటని జయసుధ గారు అందరికంటే ముందు అటెండ్ అయింది. ఆవిడ ఉదయాన్నే వచ్చేసి, కేఎస్ రామారావు గారు
కేఎస్ రామారావు గారు నాకు తెలిసి మ్యాక్సిమం ఆమె చేతి ఫుడ్ తిన్నా ఆయన, మ్యాక్సిమం. ఎందుకంటే రామారావు గారి ఇంట్లో నాన్ వెజ్ చేయరు, చాలా స్వతంత్రంగా చిన్న మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాను అని చెప్పి ఆయన కాకుండా ఇంకొక ఇద్దరిని తీసుకొస్తాడు. సార్ చెప్పకుండా వెళ్తున్నాము ఇద్దరండి, మీరు రెడ్ అయ్యా నేను చూపిస్తాను. ఈమె నలుగురికి చేసి పెట్టేది, ఆయన ముగ్గురిని తీసుకొస్తే. వంట చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు, చాలా బాగా. అంటే ఆ పెట్టే మనస్తత్వం ఉంటేనే అవి టేస్టీగా వస్తాయి డెఫినెట్గా. అవును అవును. కానీ చిన్న ఎప్పుడు 10 మంది ఉండాలి, 10 మందికి వంట చేసి పెట్టాలి, అలాంటి మనస్తత్వం, అలాంటి చేతులు మీవి. అలాంటిది ఈరోజు ఇంటికి వస్తే మిమ్మల్ని తిన్నారా లేదా అని అడిగేవాళ్ళు లేరు. ఒక్కళ్ళే సింగిల్గా సోలోగా ఉన్నప్పుడు మీలో మాట్లాడుకుంటారు, లేకపోతే ఆమెను చూస్తూ ఏడుస్తారు, లేకపోతే ఎవ్వరు నా అనుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎలా ఉన్నావు తిన్నావా టయానికి అనే వాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే నా బిడ్డలను చూసుకుని బతికాను నేను. ఇప్పుడు వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళారు, ఇక ఆడపిల్లలు కాబట్టి తప్పదు పంపాలి. దేవుడు అంతవరకే రాశాడు మనకి అనుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు నా మనసులోకి రారు అంత తేలిగ్గా. నా కష్టం వస్తే తనకే చెప్పుకుంటా, భగవంతుడి కంటే కూడా. తర్వాత పెళ్లి చేసుకొని వచ్చి ఉంటాయి కదా ప్రజలు ఇంటి వాళ్ళ ఫ్యామిలీ. మా వాళ్ళు కూడా అడిగారు, మా బామర్ది వాళ్ళు కూడా, ఇఫ్ ఎనీథింగ్ అని అంటే ఆప్షన్ లేదు. మా బావమరిది నాతో బాగా క్లోజ్గా ఉంటాడు, మేము ఇద్దరం కలిపి సరదాగా 6 monthsకో 3 monthsకో ఒకసారి అటు శ్రీలంక కానీ రాబావ వెళ్దాం అని అంటాడు. తనే అన్ని టికెట్స్ వేసి తీసుకెళ్ళి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఐఎమ్ బిజీ విత్ షూటింగ్స్లో బిజీగా ఉండడం వల్ల కొంత తెలియట్లేదు. కానీ ప్రతిరోజు బాధపడేది ఎప్పుడంటే 9 గంటల దాకా చేస్తాను షూటింగ్. 9 గంటలకు వచ్చేసి అప్పటిదాకా ఉదయం 8 వెళ్ళిపోతాను. అప్పటిదాకా అందరూ సరదాగా జోకులు గీకులు. మధ్యాహ్నం డెఫినెట్గా ఇప్పుడు కూడా మధ్యాహ్నం ఒక 5-6 మందికి ఫుడ్ చేయిస్తాను లొకేషన్లోనే. కుక్ ఉంటాడు, ఒక నాన్ వెజ్, ఒక రసం, పెరుగు, కంఫర్టబుల్ భోజనం, ఒక 5-6 మంది తింటారు. ప్రతిరోజు స్వీట్స్ తీసుకెళ్తారు అందరూ. నాకు చిన్న పెద్ద తారతమ్యం ఏమీ లేదు. డైరెక్టర్కి పెట్టాలి, లేదంటే ప్రొడ్యూసర్కి పెట్టాలి. ప్రొడక్షన్ బాయ్ అయినా కానీ తిన్నావా ఇదిగో ఇది చేసుకో. అలా ఉండే పర్సన్ సాయంత్రం ఒక్కళ్ళే వచ్చి ఇంటి తాళం అదే చెప్పబోయింది. ఇప్పుడు ఆ 9కి 9:30కి వచ్చి అప్పటిదాకా ఉంటుంది. బ్యాగులు తీసుకొని డోర్ తీసి చూసిన వెంటనే ఒక 2 minutes అలా ఉంటుంది. ఇంకా దాని తర్వాత కొంచెం, అందుకని ఈ మధ్య కొంచెం థ్రెడ్మిల్ కూడా చేస్తున్నా. ఒక 5 months నుంచి షూటింగ్ ఉంటే ఈవినింగ్ వచ్చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ అర్లీగా రెడీ అవ్వాలి కాబట్టి. షూటింగ్ లేకపోతే మార్నింగ్ థ్రెడ్మిల్ చేసి. డైట్ నేను తినేది చాలా లిమిటెడ్. నేను చాలా పెద్ద తిండిపోతున్నాను అనుకుంటారు అందరూ, కానీ నాకు పెట్టడమే తెలుసు. కానీ నేను తినేది మార్నింగ్ ఒక అరటిపండు, 3 చిన్న ఇడ్లీ తింటా, ఇంకేం తిన్నాను. టిఫిన్ ఇంకేమి తిన్నాను. ఎందుకనంటే నాకు కొంచెం ఈ గ్యాస్ట్రిక్ ఇన్ని వచ్చి తగ్గాయి, దాన్ని కాపాడుకుంటూ ఉంటాను. డైలీ పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాను డే అన్నారు చూసారా, అది మటుకు చాలా నచ్చింది. డే స్టార్ట్స్ విత్ దట్ ఓన్. సూపర్. అది ముందు రోజే రోజు పువ్వులు పెట్టుకుంటాను, తీసుకొచ్చి పెట్టి దండం పెట్టుకొని. మీ అత్తయ్య మీ బావ వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు అది చూసినప్పుడు అనుకుంటారు కదా. డెఫినెట్గా కూతురులో ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా ఇంత ప్రేమ మా అల్లుడికి. తను ఒకటే మాట అనేది, అంటే వీల్ చైర్లో లేకుండా కొంచెం తిరిగేటప్పుడు కూడా మా అత్తయ్య ఎప్పుడన్నా వచ్చి ఒక 4-5 రోజులు ఊరెళ్ళొద్దామమ్మా అని తను పిలిచేది. పిలిస్తే మా ఆయన లేకుండా నేను రాను, మా ఆయనతో వస్తేనే వస్తాను. సూపర్ గ్రేట్. ఇలా ఉండాలి భార్యాభర్తలు. చాలా మంది తెలుసుకోవాలి ఇది. ఇప్పుడు ఏంటి కాలక్షేపం? ఇంకా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయేమన్నా? బాగా బిజీగా ఇటు సైడ్ సీరియల్స్ బిజీగా ఉన్నారు, టీవీ బిజీగా ఉంది. ఈ మధ్య ఒక 2 films కూడా చేశాను. ఓకే.
చూస్తున్నారా ఇప్పుడున్న యాక్టర్స్ లో ఎవరు బాగా నచ్చారు మీకు ఇప్పుడు యంగ్ జనరేషన్ లో? ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో నాకు కొంత ఆ డిసిప్లిన్ నచ్చక కొంత అట్మాస్ఫియర్ డిసిప్లిన్ ఇదంతా. నేను ఇప్పుడు షూటింగ్లో మీరు వచ్చి ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది మీకు. ఒక చెట్టు కింద ఎక్కడైనా ఒక టేబుల్, 2 కుర్చీలు, ఎవరైనా గెస్ట్కి ఒక కుర్చీ ఆ పక్కన వేసి ఉంటుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. నేను ఒక్కడనే కూర్చుంటాను. ఓకే. ఏదైనా సాంగ్స్ పెట్టుకోను. ఇప్పుడున్న హీరోలు ఎవరు నచ్చరా మీకు? ఇప్పుడు సినిమా వాళ్ళతో నేను తక్కువ ఇప్పుడు కలిసి చేసింది. నేను ఈ మధ్య సినిమా అంటే లేటెస్ట్ హీరోల్లో శర్వానంద్తో 2 సినిమాలు చేశాను. ఓకే. బాగుంటాడు. వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. చిన్న గారు అప్పుల్లో పెద్ద ఆర్టిస్ట్. రవితేజ బాగానే ఉంటాడు. కలిసేది తక్కువే కానీ, ఎందుకంటే తను అర్లీ స్టేజ్లో మేము అర్లీ స్టేజ్లో కలిసి తిరిగిన వాళ్ళమే కదా చెన్నైలో. ఓకే. తను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. అంటే ఇంకా టీవీకి వచ్చే లోపల ఏంటంటే నాకేంటంటే వర్క్ తపన ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ చేసే అవకాశం ఉందా ఏమన్నా? వస్తే హారరే తీస్తారా? కథ కూడా ఆ ఇంట్లో 2 అని రెడీ చేశా. ఆ ఇంట్లో 2 బాగా ఇష్టమా మీకు హారర్ పిక్చర్స్? ఇష్టమనేం కాదు, ఆ కథ ఎందుకో నచ్చి చేశాను. బాగా చేశాను. నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అందరూ బాగా చేసా అన్నారు, నేను కూడా బాగానే. ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు మళ్ళీ నేను చేయగలనా ఈ సినిమా అని అనిపిస్తుంది నాకు. ఓకే. నేను డైరెక్ట్ చేయగలనా అని అనిపిస్తుంది. బట్ నాకు పర్సనల్గా నాకేంటంటే స్టడీ ఫ్రేమ్స్, పెర్ఫార్మెన్స్ అది ఇష్టం. ఇప్పుడు ఏమైపోయింది అంతా ర్యాంపింగ్స్, జిగ్జాగ్లు, హోరు, శబ్దాల హోరు. ప్లజెంట్గా ఒక క్లోజ్ షాట్ పెడితే ఒక 1 minute డైలాగు మాట్లాడడం, ఒక విశ్వనాథ్ గారు లాంటి సినిమాలు, సాగర్ సంఘం అట్లాంటి సినిమాలు చూస్తే మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. సో ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటే ఆ ఇంట్లో 2 రెడీ. నేను ఇప్పటికీ టీవీ ఇక్కడ కూర్చున్నా కానీ బిఫోర్ 80s పాటలే పెడతా. ఓకే. కొత్త పాటలు కొన్ని వీళ్ళని ఏంటమ్మా అదేంటి ఆ పాట దేంట్లో మీనింగ్ అని అడుగుతుంటారు. వీళ్ళు చూస్తుంటారు పిల్లలు. అంటే అది ఇది డాడీ అది కొన్ని అయితే వర్డ్స్ కూడా తెలియదు, అది ఏ భాష తెలియదు. నేను 80s బిఫోర్ ఆ సాంగ్స్ పెట్టుకుంటాను. షూటింగ్లో కూడా ఒక్కడనే కూర్చుంటాను. స్టిల్ అది ఎంత పెద్ద డైలాగ్ అయినా ప్రాంప్టింగ్ తీసుకోను. ఓకే. ఇప్పుడు టోటల్ సీరియల్స్, ఆల్ సీరియల్స్ ప్రాంప్టింగ్ ఉంటుంది. అవును, ప్రాంప్టింగ్ తీసుకోను. టైం వేస్ట్ అవ్వదని నేను వాళ్ళు చెప్పే టైంలో నేను చెప్తా. నేను టైం ఏం తీసుకో. బిఫోర్ వేరు, ఇప్పుడేమో పర్ డేకే 2 episodes ఏదో క్లోజ్ చేయాలని కమిట్మెంట్ ఛానల్కి. ప్లస్ స్టిల్ నా డబ్బింగ్ నేనే చెప్తాను, నా వాయిస్ నేనే చెప్తాను. ఇంకెవరు చెప్పరు కూడా. సార్కి చెప్తే ఒప్పుకోరు సార్. నౌ యు ఆర్ వెరీ హ్యాపీ. ఒక్కటి తప్పించి అదంతే, అది ఇంకా ఎవరు తీర్చలేదు. బట్ మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా, సంతోషంగా, హెల్దీగా, మనస్ఫూర్తిగా అందరితో కలిసిమెలిసి ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. సో తొందరలో మీరు అనుకున్న సబ్జెక్ట్ కూడా ఆ ఇంట్లో 2 ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటే, చిన్న అన్న కథ రెడీ చేసుకున్నారు. ఆ ఇంట్లో చూస్తే మీ అందరికి అర్థమవుతుంది ఆయన సినిమా డైరెక్షన్ టేకింగ్ ఎలా ఉంటుందో, ఆ ఫ్రేమ్ చూస్తే అర్థమవుతుంది. ఆ ఇంట్లో 2కి రెడీగా ఉంటే ప్రొడ్యూసర్స్ డెఫినెట్ గా చిన్న గారికి కాల్ చేయండి. మనం ఇంకోసారి కూడా కూర్చుందాం, ఎందుకంటే ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంటుంది. సో పార్ట్ 2 తీద్దాం డెఫినెట్ గా. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. మేము చిన్నప్పుడు చూసిన సినిమాలలో చిన్న గారు ఎలా ఉండేవాళ్ళో, లైఫ్లో రియల్ లైఫ్ ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి చాలా చాలా విశేషాలు అసలు నాకే టైం తెలియలే, అంత బాగా వెళ్ళిపోతుంది మీ ఫ్లో. సో పార్ట్ 2లో డెఫినెట్గా ఇంకా చాలా మంచి విశేషాలు షేర్ చేసుకున్నాం, ఆడియన్స్కి చూపిద్దాం. అండ్ ఆ ఇంట్లో 2లో కూడా తొందరగా స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ ఎ బ్రదర్గా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి